జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. అమ్మా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు సదును భూమిగా అగుదు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి మాటల ద్వారా గమనిస్తూ ఉంటే మరి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నటువంటి సమయంలో మరి ఉన్నతమైనటువంటి దేవుని ఆలోచన గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి దేవుని మందిర పునాది వేస్తున్నారట. ఆ పునాది వేయటానికి సాతానుడు అనేక రకాలుగా ఆటంకపరిచారట. సాతానుడు ఆటంకపరిచాడు, అనేక రకాలుగా ఆటంకపరిస్తే, కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిర పునాది రాయిని వేశారంట. చెవులు కూడా దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుళ్ళు నడుస్తుంటే దేవుళ్ళు నడవకుండా చేయటానికి సాతాను శత ప్రయత్నాలు చేస్తుంటాడట. దేవుణ్ణి స్తుతించకుండా, దైవ చిత్త ప్రకారము మనము జీవించకుండా, దేవునికి ఇష్టరాళ్ళుగా మనం ఉండకుండా మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి సాతాను చూస్తుంటాడట. కానీ మన జీవితాల్లో దేవునిపై ఆనుకుంటే మనము అన్నీ దేవుని కొరకు ఏమేమి చేయాలో, దైవ చిత్తం ఎలా చేయాలో మొత్తం మనకి తేటగా అన్ని విధాలు కూడా చేసి దేవుని మయంపరుస్తామంట. ఎందుకంటే దేవుని కృప మనతో ఉంటుంది. ఎవరైతే దేవునితో నడుస్తారో, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతారో వాళ్ళతో దేవుని కృప ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. అందుకని జెరుబ్బాబెలును అడ్డగించటానికి పర్వతాలు లాంటివి అడ్డవచ్చినాయి అంట. ఎలాంటివి? పర్వతాలు లాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నెన్నో అడ్డొచ్చినాయి అంటండి. ఏం చేయకూడదు? దైవ చిత్తాన్ని చెప్పాలా? దైవ చిత్తాన్ని నెరవేర్చకూడదు అని. కానీ దేవునిపై ఆనుకొని దైవ చిత్త ప్రకారంగా ముందుకెళ్ళిపోయి దైవ చిత్త ప్రకారంగా మందిర పునాది వేశారంటే దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పాడు ఒక మాట, శక్తి చేత కాదు, బలముతో కాదట. మన శక్తితో కాదు, చెప్పండి, బలముతో కాదు, మరి దేంతో? ఆత్మతో. ఎవరితో? దేవుని ఆత్మ ద్వారా మనం సమస్త కార్యాల్లో మనకు జయం ఉందండి. అందుకని అక్కడ చెప్పాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ శక్తితో, వాళ్ళ బలంతో ఏవేవో చేయాలనుకుంటారు. కాదు, దేంతో చేయాలంట? ఆత్మతో చేయాలంట. ఆమేన్. అంటే నమ్మినటువంటి బిడ్డలకి దేవుడు ఏమిస్తాడు? ఆయన ఆరాధించే బిడ్డలకి ఏమిస్తాడు దేవుడు?
పరిశుద్ధాత్మనిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మనిస్తుంటే ఆ ఆత్మకు మనం విధేయులై, ఆత్మకు మనం లోబడి, ఆ ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటే ఆ ఆత్మ మనకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఎటువంటి గొప్ప గొప్ప ఆటంకాలు ఎదురొచ్చినా వాటన్నిటిని మనం ఏం చేస్తాము? అధిగమించి దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళతాము. అప్పుడప్పుడు కొంతమంది చెబుతారు, పాస్టర్ గారండి, నేను ఈ సమస్యను జయించలేకపోతున్నాను, ఈ శోధనను జయించలేకపోతున్నాను, ఈ ఇరుకుని జయించలేకపోతున్నాను, ఈ ఇబ్బందిని జయించలేకపోతున్నాను. దేవుని ఆత్మ ఉంటే నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉంటే జయిస్తావు. దేవుని ఆత్మ లేకపోతే ఏమీ జయించలేములరా. అన్నీ కష్టంగా ఉంటాయి మనకి. దేవుడు అందుకే ఏమని చెప్పాడు తెలుసా? మనుషులందరూ నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చెప్పులు కూడా దేవునికి. హల్లెలూయా. ఎవరి మీద? మనుషులందరికీ కావాలి. ఏం కావాలి? ఏం కావాలండి? దేవుని ఆత్మ కావాలి మనుషులందరికీ. ఎందుకు కావాలంటే ఆ ఆత్మ నడిపిస్తుందంట ప్రతి ఒక్కరిని కదా. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుందట. గొప్పవాళ్ళుగా చేస్తుంది ఆత్మ. జయ జీవితం ఇస్తుంది ఆత్మ. ఫలభరితంగా మారుస్తుంది ఆ పరిశుద్ధాత్మ. అందుకని దేవుడు మనందరికీ ఏమిస్తాడు? ఆత్మనిస్తున్నాడు. ఆత్మతోనూ సత్యముతో మీరు ఆరాధించాలన్నాడు. ఎందుకంటే మనుషుడు ఆత్మ లేకపోతే సత్యాన్ని అనుసరించలేడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఆత్మ లేని వాళ్ళందరూ ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడుతుంటారు. అయితే ఆత్మ ఉంటే నువ్వు అబద్ధం ఆడలేవు. దేవునికి స్తోత్రం. ఏ పాపం చేయలేవు, ఏ అతిక్రమాలు మనం చేయలేము. ఎందుకంటే ఆత్మ ఏమంటాడంటే చేయకూడదు, దేవుడు దుఃఖపడతాడు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒక చిన్నపిల్లడికి కనుక తల్లిదండ్రులు అదిగో అటు వెళ్ళకూడదు, ఇదిగో ఇటు వెళ్ళకూడదు, అది మురుగు కాలువ, ఇది ఇక్కడ దెబ్బ తగులుద్ది, ఇక్కడికి ఇటు వెళ్ళకూడదని ఎట్లా చెబుతారో పిల్లలకి, అలాగే మనకి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతుంటాడు, ఇదిగో ఈ పాపం చేస్తే ఈ శిక్ష నీకు వచ్చింది అని. ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని మన చేత ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే కొంతమంది ఒప్పుకోరండి. హృదయాన్ని కఠినం చేసుకుంటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటారు? అందుకని యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో. మత్తయి సువార్తలో నుండి చెప్పాడు యేసు ప్రభువు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందుకనే ఆత్మ స్వాధీనంలోకి రావాలి, ఆత్మకు లోబడాలి. ఆత్మ నేను నడిపిస్తాడు. ఆత్మ నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందండి? గొప్ప గొప్ప పర్వతాలు కూడా నీ ఎదుట చెప్పాల నిలవనేరనే నిలవలేము. హల్లెలూయా. అందుకని మనం చదివిన ఆ మాటల్లో మనం చదివాం కదా. మరి దేవుని యొక్క ఆత్మ ఏ రీతిగా మనుషులు నడిపిస్తాడో, ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడో ఆ వాక్య భాగాలలో చక్కగా తేటగా తెలియజేయబడుతుంది. ఆత్మీయ బలము. ఈరోజు మనం ధ్యానించేటటువంటి వాక్య అంశం ఏంటంటే ఆత్మ బలము. హల్లెలూయా. ఏంటంట? ఆత్మబలం. ఆత్మబలం కావాలి, పరిశుద్ధాత్మ బలం కావాలి. పరిశుద్ధాత్మ నీలోకి రాకుండా నువ్వు దేవుని ఆరాధించలేవు, దైవ చిత్తం చేయలేవు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండలేవు. ఆ యొక్క అబద్ధాన్ని నువ్వు జయించలేవు ఈ లోకంలో. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావో అప్పుడు అన్నీ జయించగలుగుతావు. ఆమేన్.
అందుకని పిల్లలు మనం ఆత్మ బలము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరిశుద్ధాత్మ బలం కలిగి ఉండాలి. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి 40 రోజులు ఏం చేశాడండి? దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ వల్లనే పుట్టాడు కంటే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. కానీ ప్రతి మనిషి అలా ఉపవాసం చేసి దేవుని ఆత్మను పొందుకోవటానికి ఆయన మనకి తెలియజేశాడు. ఆయన హల్లెలూయా చూపించాడు. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. లూకా సువార్తలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఉందన్నమాట. చూడండి, లూకా సువార్తలో నుండి గమనిస్తూ వస్తే, లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో అమ్మా గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతా వ్యాపించిందంట. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 40 రోజులు. ఆయన పరిశుద్ధాత్మతో పుట్టాడు కదా, పరిశుద్ధాత్మలో జన్మించాడు కదా, మళ్ళీ ఆత్మ కోసం, మళ్ళీ ఆత్మబలం పొందుకోవడానికి 40 రోజులు ఉపవాసం. ఎందుకంటే నీ శరీరం ఉందే, ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? ఈ శరీరం తినుము, త్రాగుము, సుఖించుము. ఆశలు పెడుతుంది. ఏ ఆశ? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లోకి మనం తీసుకెళ్తుంది. చాలామంది ఇలా తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ శరీరం మనల్ని బలహీనపరుస్తుంది. క్రమంగా జీవించకుండా అక్రమమైన మార్గాల్లోకి తీసుకెళ్తుంది. ఏంటది? శరీరము. అయితే ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆత్మబలం కావాలి. ఏం కావాలి? ఆత్మబలం కావాలి. ఆత్మబలం కావాలంటే దేవుడికి లోబడితేనే దేవుడు ఇస్తాడు. ఆమేన్. దేవుడికి లోబడితేనే దేవుడు ఇస్తాడు. ఎవరైతే దేవుడికి లోబడుతుంటారో, ఎవరైతే దేవుని మాట వింటూ ఉంటారో, అప్పుడు వాళ్ళకి బలం ఇస్తాడు. అప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఎటువంటి గొప్ప గొప్ప సమస్యలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైనా ఏమవుతాయి? వాటన్నిటిని కూడా జయిస్తూ ఉంటారు. ఆమేన్ కదా. అందుకని యేసు ప్రభువు వారు సేవలోకి వచ్చేటప్పుడు 30 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడండి? 40 రోజులు బాప్తిసం తీసుకున్న తర్వాత, ఎప్పుడు మీకు కూడా చెబుతూ ఉంటాం కదా, మీకు బాప్తిసం తీసుకుని ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? ఉన్నారా? 40 పూటలు. యేసు ప్రభువు కూర్చున్న కాడి నుంచి అసలు లెగవల, రెయ్యం బగళ్ళు 40 రోజులు అలాగే ఉండిపోయాడు. అంటే శరీర క్రియల మొత్తాన్ని చంపేశాడు. దేవుని స్తోత్రం. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క ఆత్మబలం పొందాడు. ఎన్ని రోజులు? 40 రోజులు అయిపోగానే ఆయన ఇక సేవలోకి వెళ్తున్నాడు. ఎవరి చిత్తం నెరవేర్చడానికి? అన్ని శోధనలు, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు, అన్ని వ్యాధులు, అన్ని సాతాను శక్తులు అన్నిటినీ కూడా, సమస్త కీడుల్ని జయించుకుంటా ఎక్కడి దాకా వెళ్ళాడు? యేసయ్య చెప్పండి, ఎక్కడి దాకా వెళ్ళాడు? ఎక్కడి దాకా వెళ్ళాడు చెప్పరేంటి? అన్ని నామాల కంటే పై నామం దాకా జయించుకుంటా వెళ్ళాడండి. చప్పట్లు పడుతుంది. హల్లెలూయా. ఆయన జయించుకుంటా అన్ని నామాల కంటే పైనామం వెళ్ళి ఆసీనుడయ్యాడు తండ్రి కుడి పార్శ్వన. హల్లెలూయా. ఆయన 40 రోజుల ఉపవాసంలో ఆత్మ బలపడింది, ఆ శక్తి పొందుకుంది.
రోగాలు, రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైన పిశాచులు, రకరకాలైన దెయ్యాలు, రకరకాలైనటువంటి దుష్టుని ప్రభావాలన్నింటినీ జయించి చివరికి మరణాన్ని కూడా జయించుకొని వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఏముంటలేదు? ఏ బలం ఉండలేదండి? ఆత్మబలం ఉండలేదు. ఏ బలం చెప్పండి అందరూ? ఆత్మబలం లేకపోతే నువ్వేం చేస్తా? దేవుడి కోసం ఏమి చేయలేరు. బలహీనులు ఏం చేయగలుగుతారండి? చేస్తారు ఎవరన్నా? బలహీనులు బలమైనది ఏదైనా లేపగలుగుతారా? లేపలేరు. ఎవరు లేపుతారు? బలవంతులు లేపుతారు. ఆమేన్. బలవంతులైన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అయితే బలహీనులు ఏది చెయ్యలేరు, ఏది కూడా చేయలేరు అన్నట్టు. అందుకని మన జీవితాల్లో బలవంతులమా బలహీనులమా? బలహీనులమా బలవంతులు? అంటే బలహీనులమే కానీ మనకు బలమిచ్చే దేవుడు ఉన్నాడు. తీసుకోవాలా తీసుకోవద్దా చెప్పండి? తీసుకోవాలి. ఆ బలం మనం తీసుకోవాలి. ఆ జ్ఞానం మనం పొందాలి. ఆ అభిషేకం మనం పొందాలి. ఆత్మను మనం పొందుకోవాలి. ఆ యొక్క గొప్ప శక్తితో మనము నింపబడాలి. అందుకని మనం చదువుతుంటే ఎక్కడ రాయబడుచున్నటువంటి మాటలో చూసినట్లయితే ఎప్పుడారా మీకా గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనం, పాపమును దేశించుటకు ధైర్యము వచ్చును. మొట్టమొదట మనం చూస్తే ఆత్మ కలిగిన వారికి దేన్ని జయించడానికి? పాపాన్ని జయించడానికి ఏమొచ్చిందంట? ధైర్యం. కొంతమంది ధైర్యం చాలు, నేను ఈ పాపాన్ని జయించలేను. పాపానికి వాళ్ళు బానిసలు అయిపోయి అట్టాగే ఉంటారు. కానీ మనం ఆత్మ కలిగిన వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఆమేన్. ధైర్యం వచ్చిందండి వాళ్ళకి. ఎవరికి? పరిశుద్ధాత్మ కలిగినటువంటి బిడ్డలకి. హల్లెలూయా. ధైర్యం వచ్చిందంటండి. అక్కడ చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. మీకా 3:8. మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలులకు తమ పాపములను కనుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడుగా ఉన్నాను. హల్లెలూయా. అక్కడ మనం చదువుతుంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? మీకా ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నేనైతే యాకోబు సంతతి వారికి తమ ఏమేమి దోషాలు చేస్తున్నారో, ఏమేమి పాపాలు చేస్తున్నారో, ఏమేమి అతిక్రమాలు చేస్తున్నారో వాటన్నిటినీ వాళ్ళకి కనుపరచడానికి, వాళ్ళని పాపంలో నుండి విడిపించడానికి యెహోవా ఆత్మాభిషేకం, ఆత్మ ఆవేశం కలిగినటువంటి వాడనై ఆయన బలముతోను తీర్పు తీర్చే ఆత్మతోను ధైర్యముతోను నింపబడిన వాడుగా ఉన్నాను. చెప్పులు కూడా హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆత్మశక్తి? ఈ ధైర్యం ఎలా వచ్చింది? కొంతమందికి ధైర్యం వచ్చింది పాప కార్యాలు చేయటానికి. అది సైతాన్ ఇచ్చే ధైర్యం. కానీ దేవుడిచ్చే ధైర్యం, అరే ఎట్ట చేసావురా, ఏందిరా ఇలా చేసావంట, అమ్మా ఏందమ్మా ఎట్ట చేసావంట, ఏంది ఇన్ని అబద్ధాలు అడేవంటే అట్టాడేవంటే ధైర్యం ఎవరిచ్చారు? అబద్ధాలు ఆడటానికి ధైర్యం ఎవరిచ్చారు? సాతాను ఇచ్చాడు. దేవుడు ఏం చేస్తాడంట?
నీతిగా బ్రతకటానికి, పవిత్రంగా బ్రతకటానికి, యథార్థంగా బ్రతకటానికి, ఏమండి దైవ చిత్తం నెరవేర్చడానికి మనకు ధైర్యం వచ్చింది. ఆమేన్. దేవుడు ఇస్తాడు. నాకు ఒక రోజున ఒక ఆయన ఇటు కాలనీలోనే ఉంటాడు. ఆయన ఒకరోజు చెబుతున్నాడు, ఇటు వెళ్తా ఉంటాడు. ఆయన చెబుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు ఒక రోజున, పాస్టర్ గారండి మీ ధైర్యమే ధైర్యం. హల్లెలూయా. మీ ధైర్యమే ధైర్యం అన్నాడు. నేనన్నా ఏం తిట్టానని అడిగిన అనుకున్నాను. దేవునికి లోబట్టాను. ఎందుకంటే ఆయన పాక ఉన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాడు నన్ను. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వస్తున్నారు ఇది కట్టినాక ఆయన చెబుతున్నాడు, నాకు చెబుతున్నాడు, మీకేం ధైర్యం అండి, ఈ రోజున 1 కేజీ బియ్యం లేకపోతే తెచ్చుకుంటామో తెచ్చుకోలేమో అనే డౌట్. ఈ అప్పులు తీరతాయో తీరవు, ఈ సమస్యలు పోతాయో పోవు, ఈ భర్త మారతాడో మారు, ఈ యొక్క ఇరుకుల్లో నుంచి బయటికి వస్తామో రాము, ఈ సమస్యల నుండి బయట పడతామో పడము అని కొంతమంది ఏం చేస్తారు, భయపడుతూ ఉంటారు. మీ ధైర్యం ఏంటండి? ఏంటి మీకున్న ధైర్యం అంటే ఎవరిచ్చింది? దేవుడు ఆత్మతో బలపరిచాడు కాబట్టి కదా, దేవుడు ఆత్మతో బలపరిచాడు కాబట్టి ఏ సమస్యకి భయపడకుండా. అందుకని ఈ రోజున చాలామంది చూసినప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందా, ఇప్పుడు మనం జ్వరం వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, అది అట్టగా ఉంటుందా? తగదా? ఏమండి రోగం వచ్చింది తగదా? తగ్గుద్ది. నువ్వు భయపడుతుంటే తగ్గదు. అయితే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని ద్వారా నువ్వు ఆ ధైర్యాన్ని పొందుకోవాలి. ఈ అప్పులు తీరతాయా తీరవా, ఈ పెళ్ళిళ్ళు చేస్తానా చేయలేనా, ఇంకా చెబుతారు. ఏమంటే మీరు ఇంతమంది పిల్లలు కల్లారు, ఏంటి మీకు ఆ ధైర్యం అంటే అంటారు కొంతమంది. వాళ్ళు పెళ్ళి చేయాలి, వాళ్ళకి అన్ని చేయాలి. ఎందుకు చేయలేదు? చేస్తాను చేయలేదని కొంతమంది వాళ్ళ జీవితాలు బలహీనమైపోతూ ఉంటారు. కానీ మన జీవితాల్లో అన్నీ చేయగలుగుతా ఉంటారు. ఎవరున్నారు? దేవుడు. ఆయన బలం ఉంది, ఆయన కృప ఉంది, ఆయన ఆశీర్వాదం ఉంది. సైతాన్ అంటాడు నీ వల్ల ఏమి కాదంటాడు. యేసయ్య అంటాడు నేనున్నాను, నీ ద్వారా సమస్తము కార్యాలు జరిగిస్తాను. ఆమేన్. నేనప్పుడు ఆయన ఆ మాట అంటే నేను అనుకున్నా, ఏంటి అంటే ఈయన బాగా గమనిస్తున్నాడు. నేను చూస్తున్నాను పాస్టర్ గారు, మీ పరిస్థితులన్నీ చూస్తున్నాను. వాటిలో కొంతమంది అయితే జారిపోతారు, కొంతమంది తప్పిపోతారు, కొంతమంది కూలిపోతారు, కొంతమంది దిగజారిపోతారు. అన్నిటినీ జయించుకుంటూ వెళ్తున్నారు. మీ ధైర్యమే ధైర్యం. నా ధైర్యం కాదు అది. ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. చెప్పులు పడదాం. హల్లెలూయా. యేసయ్య ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేస్తున్నాం కాబట్టి గొప్ప సమస్యలు వచ్చినాయి, గొప్ప ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి, అనేకమైనటువంటి మరి లోట్లు వచ్చినాయి. అన్నిటినీ చెప్పాలా జయించుకుంటా ముందుకి వెళ్ళిపోతున్నాము. ఎవరున్నారు మనలో? హల్లెలూయా. ఎవరు మాట వింటున్నాము? ఎవరు నడిపింపు కోరుతున్నాము? యేసయ్య నడిపింపు. అందుకే రాసింది నేను ఆ పాట. ఏ పాట అది? పరిశుద్ధాత్మదేవా పరిపూర్ణతలోనికి నన్ను మమ్ములను నడిపించరావా. పరిశుద్ధాత్మదేవా పరిపూర్ణతలోనికి నన్ను మమ్ములను నడిపించరావా. నీవు లేనిదే జీవమే లేదుగా, నీవు లేనిదే జీవమే లేదుగా.
నీవే రానిదే జయమే లేదుగా, నీవే రానిదే జయమే లేదుగా. ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మతో మమ్మను బలపరచరా. అవే ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మతో మమ్మను బలపరచరా. పరిశుద్ధాత్మదేవ పరిపూర్ణతలోనికి నన్ను మమ్మలను నడిపించరా. అద్భుతములని చేసినాను ఆశ్చర్యముగా, నీ నామమునకు సాక్షులై నిలచినానుగా. అద్భుతములని చేసినాను ఆశ్చర్యముగా, నీ నామమునకు సాక్షులై నిలచినానుగా. ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మను మమ్మును బలపరచరా. అవే ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మను మమ్మును బలపరచరా. పరిశుద్ధాత్మదేవ పరిపూర్ణతలోనికి నడిపించరా. నీవు లేనిదే జీవము లేదుగా, నీవు లేనిదే జీవము లేదుగా. నీవే రానిదే జయమే లేదుగా, నీవే రానిదే జయమే లేదుగా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు రాకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే మనకేం లేదు చెప్పండి, జయం లేదు. అందుకని మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుడు నీకు ఆత్మనిస్తానన్నాడు, పొందుకుంటున్నావా? ఆయనతో సావాసం చేస్తున్నావా? ఆత్మతో ఆయన ఆరాధిస్తున్నావా? ఎప్పుడు చూసినా శరీర కార్యక్రమాల్లోనే ఉండిపోతున్నాం, శరీర క్రియలే చేస్తున్నాం. ఏ మరి ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి. హల్లెలూయా. దేని చేత నడిపించబడాలి మనం చెప్పండి? పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. ప్రతి ఒక్కరూ ఆత్మ చేత మనం నడిపించబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నడిపించబడాలి కదా. అంతేకాని మన జీవితాల్లో మనం మన ఇష్టానుసారంగా, మనకు కొన్ని తెలుసు, మనకు కొన్ని తెలియవు, మన ఇష్టానుసారంగా జీవించకూడదు. ఆత్మకు సమస్త విషయాలు తెలుసు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ప్రతి విషయం తెలుసు. కాబట్టి ఆయన మాటల్లో నువ్వు చక్కగా నడుచుకోవాలి. చెప్పులు పడదా దేవుడు. హల్లెలూయా. ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మ నడిపించే కొలదిగా మనం నడవాలి. కొంతమంది ఆత్మ నడిపించే కొలదిగా నడవకుండా వారు పక్కదారులు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బలం లేనివాళ్ళు, దైవశక్తి లేనివారు ఈ రోజున అధైర్యపడుతూ ఉంటారు. కానీ దేవుని ఆత్మ గలవారు చెప్పండి ధైర్యంగా ఉంటారు. ఆమేన్.
దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నా ఆత్మకు నువ్వు లోబడి ఉండాలి. పరిశుద్ధాత్ముడంట మనకు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, నేను నీకు తోడై ఉంటాను అని ఆయన మన దగ్గరికి వస్తాడంట. మనమేమో ఏదో శరీర ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది ఆత్మను బలపరుచుకోరు. అందుకని ఏమన్నాడంటే దైవజనుడు అపోస్తలుడైన పౌలు, మీరు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండండి అని ఎఫ్ఎస్సి పత్రికలో దైవజనుడు చెబుతున్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయములో ప్రియులను గమనిస్తుంటే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయములో అక్కడ చెబుతున్న మాట, ఎఫ్ఎస్సి పత్రిక నుంచి మనం చదువుతున్నటువంటి 5వ అధ్యాయము 16వ వచనము, 16-17 వచనాల్లో రాయబడింది. ఏమన్నా చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక వలె నడుచుకోండి, అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మద్యముతో మత్తులైపోబాకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపునులై ఉండండి. చెప్పులు కొడదామా? ఏమన్నాడు? దినములు చెడ్డవి. నీ ఆరోగ్యం చెడకుండా, నీ మనసు చెడకుండా, నీ కుటుంబం చెడకుండా, నీ భర్త చెడకుండా, నీ భార్య చెడకుండా, నీ బిడ్డలు చెడకుండా ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. అజ్ఞానులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలంట మనం. దేవుని స్తోత్రం. అజ్ఞానులుగా ఉండకూడదు. మన జీవితాలు అయోమయంగా ఉండకూడదు. దేవుని చేత మనం నడిపించబడాలి. కాబట్టి గ్రహించాలి, మనం తెలుసుకోవాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు వాక్యం చెబుతా. ఎలా చెబుతాను? శరీరంతో చెబుతానా, ఆత్మతో చెబుతాను? చెప్పండి. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో. అంటే శరీరం అంటే ఏంటి? తినుము. తిని చెప్పను, చెప్పేది నేను తిని చెప్పను. ఉపవాసం ఉండి వాక్యం చెబుతూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఆత్మతో బోధిస్తూ ఉంటాను. శరీరం అంటుంది పొద్దున్నే తిను, కాఫీ తాగు, బెడ్ కాఫీ తాగు అంటుంది. బెడ్ కాఫీ అంటే నోరు కూడా కడుక్కోకుండా పాసిమాకంతో తాగేది బెడ్ కాఫీ అంటారు. అంటే మొహం కూడా కడుక్కోకుండా తాగేస్తుంటారు. అదేమంటే బలం అంటారు. కాబట్టి అట్లాగా మనం వినం. దేని మాట? శరీరం మాట. చిచి మొహం కడుక్కొని శుభ్రంగా, అది కూడా మనం తాగకుండా మనము మరి దేవుని ఆత్మతో మనం నింపబడి దేవుని స్తుతించటానికి ఇష్టపడతాం. హల్లెలూయా. అందుకని మనం చూసినట్లయితే చాలామందిని మనం గమనిస్తూ వస్తే వాళ్ళు ఆత్మతో నింపబడరు. ఇప్పుడు మీరు ఆరాధనకు వచ్చారు, 5 గంటలకల్లా ఆరాధనలకు సిద్ధపడి పొద్దున్న లేచి సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చారు అంటే శరీరం ఏం చేస్తుంది? ఇంకాసేపు నిద్రపో అంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది? ప్రార్థనకు పా. ఎవరు మాట వినాలి? దేవుని ఆత్మ మాట వినాలి. శరీరం ఏమంటుంది? వెళ్దామని ఉండు, అంచెపాడు కూర్చుంటావు ఉండు, కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, అయిపోయేటప్పుడు వెళ్ళు, ఆఖరికి వెళ్ళు అంటుంటుంది. ఏంది? శరీరం. అసలు ఇవాళ వెళ్ళకపోతే ఏం పోయింది అలా చెబుతూ ఉంటుందండి. మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఏంటది? శరీరం. మన శరీరమే మనల్ని మోసం చేస్తుంటుంది. మన శరీరంలోకి ఎవరు వస్తారు? సాతాను ఆధీనంలో ఉంటుంది శరీరం. అందుకని దాన్ని ఏం చేయాలి? మనం ఉపవాసం పెట్టాలి. హల్లెలూయా. ఉపవాసం పెడితే దాని శక్తి తగ్గిపోయింది. ఎవరు మాట వింటుంది అప్పుడు? ఆత్మ మాట వింటుంది. హల్లెలూయా. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి అంటారు.
శరీరము ఆత్మ, ఆత్మకు ఆ శరీరము, శరీరమునకు ఆత్మ ఒకదానికొకటి విరోధంతో ఉంటాయి అంట. నువ్వు తినంటే అంట, కానీ ఆత్మ ఏమంటే తినమాకు, దేవుని స్మరించు ముందు. ఆమేన్. దేవుని స్తుతించు, దేవుని కొనియాడు, దేవుని మయంపరచు. అందుకని మనము పిల్లరా దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నాం. దేవుని ఆత్మ నాకు చెబుతున్నాడు, నువ్వు ఎవరు కూడా తప్పిపోకుండా అందరికీ అవకాశం ఉండేటట్లు 4 ఆరాధనలు చెయ్యి. నా శరీరం అంటదే ఒక్క ఆరాధన చెయ్యి, అలసిపోతాం. ఎందుకు 4 సార్లు పెడతాం? కరెంటు దండగా, మాటల దండగా, ఒక్క ఆరాధన పెడితే సరిపోయింది కదా అంటాడు. ఎవరు? సాతాను అంటాడు. శరీరంలోకి వచ్చి వాడు చెబుతాడు, ఒకటి చేసేసి ముగించుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అంట. ఏం కావాలంట? రెస్ట్ కావాలంట. కానీ దేవుడు ఏమంటాడు? దినమెల్లా నన్ను స్తుతించిన నా రుణాన్ని మీరు తీర్చలేరు. చెప్పులు కూడా కదా. హల్లెలూయా. మనము దినమెల్లా దేవుని స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేము. వాక్యంలో రాయబడింది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన స్తుతి నొందదగిన దేవుడు. ఆమేన్. పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దివారాత్రులు ఏం చేస్తుంటారు? కోటాను కోట్ల దేవదూతులు, కెరూబులు, సెరూపులు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తుంటాయంట ఈ పరలోకంలో? పరిశుద్ధుడు 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 ఏం చేస్తుంటాయి? గాన ప్రతి గానాలు చేస్తూ ఉంటాయంట, దేవుని కొనియాడుతూ ఉంటాయంట. మరి వాటికి ఆహారం ఏంటండి? వాటికి బలం ఏంటండి? వాటికి జీవం ఏంటంటే ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయనలో నుండి ఆ జీవం ఎవరిలోకి? మనలోకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, బలహీనతలతో వచ్చానండి, ఏంది మందిరంలోకి రాగా తగ్గిపోయిందంటే, మందిరంలో ఏమన్నా ఉందా? కాదు, దేవుని వాక్కు నిన్నావు, ఆ వాక్యం నిన్ను స్వస్థపరిచింది అంతే. ఆమేన్. నీ మనసు మారుద్ది, నీ ఆలోచనలు మారుతాయి. దగ్గరకు వచ్చి దేవుని మాటలు ఏంటంటే ఆటోమేటిక్గా నీలో ఉన్న కీడు, బలహీనత, శాపం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చెప్పండి కొడదాం మళ్ళా. హల్లెలూయా. దేవునాత్మ తాకింది నిన్ను, దేవునాత్మ నిన్ను బలపరిచింది, దేవునాత్మ నిన్ను విమోచించింది. నువ్వు దేవుడికి లోబడ్డావు కాబట్టి ఆ శక్తి నిన్ను తాకింది. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం. ఎవరుంటారు మన మధ్యలో? ఎవరు సంచరిస్తారు? ఆత్మదేవుడు సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇదిగో నా పిల్లలు ఉదయకాలంలో నన్ను ఆరాధించడానికి సిద్ధపడి వచ్చారు. నిద్రని పక్కన పెట్టారు, నిద్రనే పక్కన పెట్టారు, ఆహారం తినటం పక్కన పెట్టారు, వండుకోవడం తినటం ఇవన్నీ పక్కన పెట్టి నన్ను గణపరుస్తున్నారు ముందు. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు? ఇక ఇవాళ సెలవు కదా తెచ్చుకుంటా ఉంటారు వెళ్ళి కదా, తేవటం లేదా ఇంట్లో ప్రార్థనకి వెళ్ళి లేదా అని, ఇంట్లో లేదు మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళింది లేకపోతే మా ఆయన ప్రార్థనకి వెళ్ళాడు తర్వాత తెస్తారేమో అనుకుంటారు కొంతమంది. ఇప్పటి నుంచి పొద్దున్న నుంచి ఈరోజు సెలవు కాబట్టి, సెలవు ఎందుకు ఇప్పించాడు దేవుడు? అందరూ ఆరాధన చేస్తారని. హల్లెలూయా. అందుకు ప్రభుత్వం వాళ్ళకు కూడా చెప్పి మనకి ప్రతి ఆదివారం సెలవు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. ఆ సెలవుని ఏం చేస్తున్నాం మనం? తినుము, త్రాగుము, సుఖించుము, అలాగే చేస్తున్నాం. సెలవు రోజులని 2 పిల్లలు కలిసి ఈతకి వెళ్ళారంట. ఎక్కడుండాలి వాళ్ళు? ఎక్కడుండాలని దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడు. ఈతకి వెళ్ళారు. ఆ ఈతలో ఆ కాళ్ళలో కొట్టుకొని పోయారంట వాళ్ళిద్దరు. ఇట్లా చాలామంది ఉన్నారా వాళ్ళ జీవితాల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియట్లేదు. నువ్వు ఆరాధిస్తే నీ కాపుదల వచ్చేసింది నీకు నీ పిల్లలకి. ఆమేన్. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం, ఏమొచ్చింది? మనకు కాపుదల వచ్చింది, మనకి అభిషేకం వచ్చింది, మనకు ఆత్మ వచ్చింది. మనం మన పిల్లలు క్షేమంగా ఉండగలుగుతాం. ఈ లోకంలో రుగ్మతలు
ఈ లోకంలో బలహీనతలు, ఈ లోకంలో శోధనలన్నీ జయించగలుగుతాము. ఆమేన్. లేకపోతే జయించగలుగుతావా? తల నుండి అరికాలు వరకు ఎన్నో బలహీనతలు మనల్ని పడద్రోయటానికి చూస్తూ ఉంటాయి. కానీ అన్నింటిలో నుండి దేవుడు మనల్ని శక్తినిచ్చి లేపుతూ ఉంటాడట. ఆమేన్. ఏం చేస్తాడండి? అందుకని ఇక్కడ మేక దేంతో నింపబడ్డాడు? చెప్పండి, దేంతో నింపబడ్డాడు? ఆత్మ బలంతో నింపబడ్డాడని మీకా గ్రంథంలో మనం చదివాము. మీకా 3:8 మనం చదివాము. ఇప్పుడు మనం చదువుతున్నాము. గమనిస్తుంటే మరి లూకా సువార్త చదివాము, జకరియా గ్రంథము 4:6 చదివాము. అయితే అపొస్తలుల కార్యము 1:8 చదువుదాం. చూడండి, అపొస్తలుల కార్యంలో నుండి 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతాల వరకు, భూమి ఎక్కడుందో, ఎక్కడ దాకుందో భూమి అంతవరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. గట్టిగా చెప్పలు కొడదాం మనం. హల్లెలూయా. భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఏమై ఉంటే మీరు? ఆత్మ మీ మీద ఉంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆత్మ బలముతో నింపబడతారు, ఆత్మ అభిషేకంతో నింపబడతారు. కాబట్టి ఆత్మ లేకపోతే నువ్వు నేను ఏమీ చేయలేము, మన వల్ల కాదు. అందుకని దేవుడు ఎరిగి మనకు ఆత్మనిస్తానన్నాడు, మనకు అభిషేకం ఇస్తానన్నాడు. అందుకని జెరుబ్బాబెలుకి ఏమిస్తానన్నాడు? నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. శక్తి చేత కాదు, మానవుని శక్తితో కాదు, మానవుని బలంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది అన్ని కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితోనే ప్రతి కార్యం జరుగుతుందంట. మనం చూడాలి ఆ కార్యాలని, అవన్నీ మనం అనుభవించాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చాము? దేవుడి దగ్గరికి వచ్చాం. వచ్చావా లేదా? వచ్చి ఏం చేస్తున్నాం? చెప్పాలా? బలం పొందుతున్నాం. ఆమేన్. ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాడు? సెలాను, నీరసం ఉంటే సెలాను పెట్టుకుంటాడు, ట్యాబ్లెట్లు వేస్తారు, ఇంజక్షన్ వేస్తారు. అతడు బలం పొందుకుని 2వ రోజు 3వ రోజు తిరిగి ఇంటికి వస్తాడు కదా. ఇప్పుడు కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్లో పెట్టేసి అక్కడ ఉంచేస్తారు. అక్కడ ఉంచేసి వాళ్ళకి మంచి భోజనాలు పెడతారు, మంచిగా చూసుకుంటారు. చూసుకోగానే వాళ్ళు ఒక 15 రోజుల్లో బయటికి వస్తారు. ఇంకా గవర్నమెంట్ కూడా ఇచ్చిందంట, ఒక 5,000 ఇచ్చి తినండి రా బాబు, మళ్ళీ రాకుండా. దేవుని స్తోత్రం. ఏం కావాలని? శరీరానికి బలం కావాలి. అలాగే మన ఆత్మకి ఏం కావాలి? బలం కావాలి. ఆమేన్. ఆత్మ బలం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. హల్లెలూయా. ఎంత వాక్యం వింటే అంత బలం నీకు వచ్చింది, అంత జ్ఞానం వచ్చింది, అంత శక్తి వచ్చింది, అంత అభిషేకం నీకు నాకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మనం గ్రహించుకుంటున్నారా? దేవుని బలం చేత నింపబడిపోవాలి. అందుకని అక్కడ మనం చదువుతుంటే మరి అపొస్తలుల కార్యంలో నుండి 2:2 కూడా వీళ్ళందరూ ఆత్మశక్తితో నింపబడినట్లు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటండి? వాళ్ళందరూ కూడుకొని దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారండి. ఎన్ని రోజులు? ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాగ్దానం ఎత్తి వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటా అక్కడ ఉన్నారు. ఉండగానే అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడ్డాడు. ఆమేన్. 120 మంది ఏమో బాగా కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. వెంటనే దేవునాత్మ శక్తి వాళ్ళ మీదకి
దిగిపోయింది. ఆమేన్. అందరూ కూడా ప్రవచించారు, భాషలు మాట్లాడారు, దేవుని స్తుతించారు, దేవుని కనపరిచారు. ఆత్మ బలంతో భూలోకంలో గొప్ప కార్యాలు చేశారు. ఏం కార్యాలు చేశారు? గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. వాళ్ళకి చదువు రాదు, కానీ చదువుకున్న వాళ్ళకంటే జ్ఞానవంతులయ్యారు. చెప్పబడదా గారికి? వాళ్ళకి ఏమీ తెలియదు, అజ్ఞానులు, చేపలు పట్టుకునేవాళ్ళు. కానీ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి దేవుని సువార్త ప్రకటించారు. ఆమేన్. ఏంది వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఏంది, వీళ్ళు ఇంత జ్ఞానంగా చెబుతున్నారు ఏంది అంటే, వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆమేన్. వారికి జ్ఞానం లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఏ యోగ్యత లేదు, కానీ వాళ్ళని బలపరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఎవరండి? పరిశుద్ధాత్మ. ఈ రోజున నువ్వు నేను కూడా దేవునికి లోబడతా ఉంటే దేవుడు నీకు తన ఆత్మనిస్తాడు, తన అభిషేకమునిస్తాడు, తన కృపనిస్తాడు, తన బలము నీకు ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు, చక్కగా నడిపిస్తాడు, అన్నిటిని జయిస్తావు, ఏది నీ జీవితానికి ఎదురైనా. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎదురైనా అది ఓడిపోయింది, కానీ నువ్వు జయిస్తావు. ఎందుకని? నీలో ఉన్నవాడు, చెప్పాలా, లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. ఎవరైనా? తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడంట. కాబట్టి అలాగ మనం దేవుని ఆత్మను కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని మార్గాల్లో క్రమంగా ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని ఆత్మ బలము పొందుకున్నవాడిగా, పొందుకున్న దానిగా ఉండాలి. అందుకని అపోస్తులందరూ ఏం చేసేవాళ్ళండి? ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకునేవాళ్ళు, ఇంటింట ప్రభు రొట్టె విరిచేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు, దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు మనం దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? మీరు దేవుని ఆత్మ పొందాలని ఆశ ఉందా లేదా? డబ్బు సంపాదించాలని ఆశ, ఎండి సంపాదించాలని, బంగారం సంపాదించాలని ఆశ, లేకపోతే దేవుని ఆత్మ పొందాలనే ఆశ? అమ్మా, దేవుని ఆత్మ పొందాలనే ఆశ నీకుంటే ఆ ఆత్మ నీకు వచ్చింది. ఆత్మ నీకు వస్తే అన్ని నీ దగ్గర, ఒక డబ్బే కాదు, ఒక ఆస్తులే కాదు, అంతస్తులే కాదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడేముంటుంది? స్వాతంత్ర్యం ఉంటుంది. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ దగ్గర ఉంటే, దేవుని అభిషేకం నీ దగ్గర ఉంటే నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకే పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలనన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బలపరిచేవాడు కావాలి నీకు. ఎప్పటికప్పుడు నిన్ను బలపరచాలంటే ఆయన మాటలు నువ్వు వినాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆమేన్. అప్పుడు బలం వచ్చేది. నేను కరాటే నేర్చుకునేటప్పుడు రోజు పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి కరాటే క్లాస్కి వెళ్ళాలి. రోజు వాళ్ళు చెప్పేవన్నీ చేసేవాళ్ళు. మా క్లాసులో 100 మంది ఉంటే నేర్చుకునేవాళ్ళు, వాళ్ళందరిలో నేనొక్కడనే గెలిచాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంట్రెస్ట్గా చేసేవాడిని నేను. వాళ్ళేమో వస్తా పోతా ఉండేవాళ్ళు. వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు 4 సంవత్సరాలు నేర్చుకున్నవాడిని, నేను 1 సంవత్సరం నేర్చుకుని 4 సంవత్సరాలు నేర్చుకున్నవాడిని జయించాను. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు నేర్చుకున్నవాడిని జయించాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ కుర్రోడు ఎంత ఇదిగా ఉన్నది. అప్పుడు నాకు పెళ్లి కాదు. వాళ్ళని నేను ఫాలో అవుతున్నప్పుడు నాకు తెలివి వచ్చింది.
బలం లేని నాకు బలం వచ్చేది. అయితే నేను అనుకున్నా, ఇంత బలం వస్తుంది నాకు, ఇంత తెలివి వస్తుంది, 4 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నవాడిని కూడా జయించగలిగానంటే అది మనసు పెట్టి ఇంట్రెస్ట్గా చేసి. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం ఈ రోజున భక్తిలోకి వస్తున్నామంటే ఎన్నాళ్ళు వచ్చినా నీకు బలం రాకపోతే ఎట్లా? ఏమి రావాలి చెప్పండి? దేవుని ఆత్మ బలం రావాలి. ఆమేన్. రావాలా రావద్దా? రాకపోతే ఎట్లాగండి? నీవు ఆత్మచేత అభిషేకించబడాలి, ఆత్మపూర్ణులు కావాలి. అందుకని అపోస్తుల కార్యములలో మనం చదువుతుంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములో అమ్మా బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. అమ్మా దైవ కృప అందరి యందు అమ్మా అధికంగా ఉండిపోయిందంటండి. హల్లెలూయా. దేవుని కృప అధికంగా ఉందంటండి. వారందరూ బలముగా సాక్ష్యం ఇచ్చారంట. ఈ రోజున ప్రభుని గురించి ఒక పాట పాడమ్మంటే పాట రాదు. ప్రభుని గురించి ఒక సాక్ష్యం చెప్పానంటే ఎన్ని మేళ్లు పొందినా కూడా కొంతమంది సాక్ష్యం చెప్పరు. ధైర్యం చాలదు. సైతాన్ అంటాడు, సాక్ష్యం గీక్ష్యం చెప్పావంటే నీ తాడ తీస్తానంటాడు. ఎవరు? సైతాన్ అంటాడు. ఏయ్ నువ్వేం చేస్తావు పోరా అని అంటాం. బలం ఉంటే, ధైర్యం ఉంటే. లేకపోతే చెప్పండి, లేకపోతే భయపడిపోతూ ఉంటాం. అందుకని మనం గమనిస్తూ వస్తే ద్వారా దేవుని శక్తి మనకు కావాలి, దేవుని ఆత్మ ఇస్తాను. అందుకని జెరుబ్బాబెలుతో చెప్పాడు, ఆ యొక్క నీకు నా ఆత్మనిస్తానని చెప్పినప్పుడు జెరుబ్బాబెలు దేవునితో వెళ్తుంటే చెబుతున్నాడు, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించను, నువ్వెంత మాత్రపు దానవు. దేవునికి స్తోత్రం. పర్వతాలు కూడా సదును భూమిగా, అప్పుడప్పుడు మెరకలు గుంటలుగా ఉన్న భూమిని ఏం చేస్తారండి? సదును చేసి అన్ని లెవెల్ చేస్తారు. అట్టాగే నీ జీవితంలో ఉన్న మెరకలు, ఎత్తులు, లోయలు అన్నీ సరిచేసే శక్తి ఎవరికి ఉంటుంది? దేవుని ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఉంటుంది. ఆమేన్. మరి ఆత్మ ఉంటేనేగా మనలో అట్లా జరిగేది. లోయలు లాంటివి ఉంటాయి, పర్వతాలు లాంటివి ఉంటాయి మనకి సమస్యలు. అవన్నీ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఇట్లా మన జీవిత యాత్రలో ఇవన్నీ దాటుకుంటా వెళ్ళాలంటే చెప్పండి, వెళ్ళాలంటే ఏం కావాలి మనకి? దేవుని ఆత్మ బలం, అభిషేకం కావాలి. ఆమేన్. అవన్నీ అప్పుడేమవుతాయి? దేవుని ఆత్మ అభిషేకం ఉంటే సదును భూమిగా మారిపోతుందంటండి. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించును, నువ్వు ఏమాత్రపు దానవు, సదును భూమిగా మారిపోతావని. వాళ్ళు అంత జయాలు చూశారండి. వాళ్ళందరూ దేవుని ఆత్మశక్తితో గొప్ప జయాలు చూశారు. ఈరోజు నీకు నాకు జయం ఉందా? ఈ యొక్క 2020వ సంవత్సరం ఈ 9వ నెల 13వ తారీఖు జయం ఉందా? అపజయంలో ఉన్నావా? జయం పొందుతున్నావా? అపజయాలు పాలవుతున్నావా? చెప్పాలా? అమ్మా ఆరోగ్యంగా ఉన్నావా? రోగాలతో ఉన్నారా? అప్పులతో ఉన్నారా? అప్పులు ఇచ్చేవాళ్ళగా ఉన్నారు. సమస్యలతో ఉన్నారా? సమస్యల్లో నుండి విడుదల పొంది అనేకులు విడిపించేవారుగా ఉన్నారు. ఎట్టున్నాం? మనం ఎట్లా ఉండాలి? అన్నిట్లో మనల్ని సరిచేసే దేవుని శక్తి మనం కలిగి ఉంటే మనం అన్నిటిని జయించుకుంటా ముందుకెళ్తాం. ఆమేన్. 2020వ సంవత్సరం 9వ నెల మరి ఈ యొక్క 13వ తారీఖు నీ స్థితి ఎలా ఉంది? జయం వస్తుందా? అపజయం వస్తుందా? రోగం వస్తుందా? ఆరోగ్యం వచ్చిందా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. కీడులు అన్నీ సదునైపోతున్నాయా? అవి వెనక్కి నెడతాయా? మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకుని, ప్రభువా నీ ఆత్మ నేను కలిగి ఉంటాను. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు.
రాజ్యము వాళ్ళని చెప్పు. ఆత్మతోనూ నన్ను ఆరాధించమన్నావు, కాబట్టి నేను ఆత్మ కలిగి ఆరాధిస్తాను అని ప్రభుని ఆరాధించుటకు నువ్వు నేను సిద్ధపడితే ఆసక్తిగా ఈ ఉదయకాలంలో మరి మీరు ఈ మొదటి ఆరాధనలోకి వచ్చినటువంటి మీరు 5 గంటల కల్లా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి ఆసక్తితో వచ్చిన మిమ్మల్ని దేవుడు బలముతో నింపబోతున్నాడు. గట్టిగా చెప్పబడ్డాడు. హల్లెలూయా! ఎంత ఆసక్తితో వచ్చాం, ఎంత పట్టుదలతో వచ్చాం, ఎంత పట్టుదలతో వచ్చాం, ఎంత ఆసక్తిగా వచ్చాం. వచ్చిన నిన్ను దేవుడు ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా! ఆత్మశక్తిని ఇస్తాడండి, ఆత్మ బలమునిస్తాడు, మనకి ఆత్మ జ్ఞానాన్ని మనకిస్తాడు. నాకు తెలుసు, నేను అలా ఆరాధించి అంత జ్ఞానాన్ని అంత శక్తిని పొందుకున్నాను. నేను కూడా మీకు సువార్త చెబుతున్నానంటే, దేవుని వాక్యం చెబుతున్నానంటే నేనేదో బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏదో నేర్చుకొని రాలని, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించి బలపరిచాడు కనుక నేను చెప్పగలుగుతున్నాను. బీకాము ఎంకాము థియాలజీ ఫిలాసఫీలు చదివి రాలా నేను. ప్రభు ఆత్మతో నింపాడు కాబట్టి ఈ పరిచర్యను చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని ఆత్మ మనం చేయలేని దాన్ని మన చేత చేపిస్తాడు. అల్లే చెబుతారు చెల్లెత్తి. హల్లెలూయా! మన చేత చేపిస్తాడు. ఆయన మనతో ఉంటాడు. మనం ఆయన ఆరాధిస్తున్నాం కదా, ఆయన మాట వింటున్నాం కదా, మనల్ని బలపరుస్తాడు. బలహీనపరచడు, బలపరుస్తాడు. హల్లెలూయా! గమనించుకోవాలి, మనం విశ్వసించాలి, దేవుని త్రోవల్లో చక్కగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు గమనించండి, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినట్లుగా స్తుతులు చెల్లించండి. మోకరించగలిగిన వారు మోకరించి వెంటనే అందరూ ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో స్తుతులు చెల్లించండి, ఆరాధించండి. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకాలి. స్తుతి 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 అని, నా స్తుతులపై ఆశీనుడా ఇదిగో నా స్తుతి అందుకో అని ప్రభువును స్తుతించు, ప్రభువును మహిమపరచు, స్తోత్రాలు చెల్లించు, ఘనపరచు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆసక్తితో చెప్పు. ఎంత స్తుతులు చెబితే, ఎంతగా స్తుతిస్తే అంతగా నీ స్తుతిపై ఆయన ఆశీనుడవుతాడు. ఇశ్రాయేలు చంటి పిల్లలు చేయు స్తుతులపై ఆశీనుడవు దేవుడు. ఈరోజు నీ స్తుతిపై, నా స్తుతిపై, మన స్తుతులపై ఆయన ఆశీనుడై ఉంటాడు. ఆయన నిన్ను నడుపుతాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు గట్టిగా చెప్పాలా? చెప్పాలి గట్టిగా, మీ నోటితో చెప్పండి గట్టిగా. పూర్ణాత్మ పూర్ణ బలంతో స్తుతి చెల్లించండి, స్తుతులు చెల్లించండి. స్తుతులపై ఆయన గట్టిగా పూర్ణ బలంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుని స్తుతించు 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 స్తుతించు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతులపై ఆశీనుడా మా స్తుతికి యోగ్యుడా. నా యేసు రాజా
ఆసీనుడా స్తోత్రం 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ, ప్రతి ఒక్కరు. దేవుని ఆత్మ తాగుతుంది. ఎవరు స్తుతిస్తారు, ఎవరు స్తోత్రాలు చెల్లిస్తారు, ఎవరు ఘనపరుస్తుంటారు, ఎవరు మయంపరుస్తుంటారు. దేవుని ఆత్మ మీ శరీరాన్ని, మీ ఆత్మను, మీ మనస్సును తాకి నూతనపరుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Stotram, 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 hallelujah, hallelujah, stotram, 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 hallelujah, 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 hallelujah. Stuti, 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 hallelujah, 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 hallelujah. స్తుతులపై ఆసీనుడా. అందరూ రెండు చేతులు మా స్తుతికి యోగ్యుడా నా యేసు రాజా, నిన్నే స్తుతించుచు నిన్నే ఆరాధన చేసుకున్నాం. అందరం కలిసి ఏసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో ఆత్మబలము కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించి నిన్ను కొనియాడుతూ ఈ లోకములో గొప్ప గొప్ప శోధనలపై మేము జయాలు పొందుకోవాలని, గొప్ప వ్యాధులపై గొప్ప కీడులపై విజయాన్ని పొంది నీవలే అన్ని నామాల కంటే పైనామమున ఆసీనుడు అయిన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మేము కూడా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని మాకిచ్చిన ఈ సమయానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాప్రేమగల తండ్రి, ఎక్కడో ఇప్పుడు నశించుకోవాల్సినటువంటి వారు పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నాయి. ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి విడిపించి నన్ను మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ 2020 సంవత్సరములో ప్రభా ఈ 9వ నెల 13వ తారీఖు వరకు నన్ను, నా భార్య, బిడ్డలు, నాకు ఇవన్నీ పరిచర్య, సంఘాన్ని, సేవలు నీ భద్రతలో ఉంచి కాపాడుతూ ప్రతి మేలు మాకు చేస్తూ ప్రతి విధమైన మీ ఆశీస్సులు మాకు ఇచ్చి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడుపుతున్నందుకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నామయ్యా. మా బ్రతుకు కాలం అంతా కూడా నిన్నే స్తుతించి, ఆరాధించి, గణపరచు, మహిమపరుచున్నట్లుగాను గణపరుచున్నట్లుగా నేటి వరకు నన్ను మమ్మల్ని నిలబెట్టినందుకై స్తోత్రాలు సమర్పణ చేస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమునందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడాలి, మీ రాజ్యం మాకు వచ్చును, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరుగాక. అందిన ఆహారాన్ని మాకు దయచేసి, మా ఇళ్ళ అపరాధాలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించు, మమ్మల్ని శోధన కీడు నుండి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. పరిశుద్ధాత్మలు ఇచ్చేసరి సహవాసం సదా మనకు సకల పరిశుద్ధులతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. 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 ప్రభునామమున అందరికీ వందనాలు.